ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడిగిన దాంట్లో తప్పు లేనప్పుడు ఎవ్వరేం చేయరు. అమ్మా, వారొచ్చిన పనేంటో తెలుసుకోకుండా సమయం వృధా చేస్తున్నారు. బాబుగారు, గాయత్రమ్మ గారి గురించి తెలుసుకోవడానికి మించిన ముఖ్యమైన పని ఏముంటుంది? నైని, సరిగ్గా అడిగావు. ఇంకొంచెం బలవంతం చేస్తే గురువుగారు నీ తొలిపిట్ట ఎక్కడుందో దివ్య దృష్టితో చెప్పగలుగుతారనుకుంటా. ఇవన్నీ కాదు, ముందు గురుగారికి పల్లె రసమో మంచిగా ఏదో ఇవ్వండి. అవేవి వద్దు పావనా. మీరొద్దన్నా సరే, మాకైతే గాయత్రి దేవత్తయ్య గారి ఆచూకీ తెలియాలి స్వామి. సుమనా, ఎందుకు అంత మొండి పట్టుపడుతున్నావు? మీరు స్వామివారు పక్కకి వెళ్లి పునర్జన్మ తాలూకు రహస్యాలు మాట్లాడుకోవటం 1-2 సార్లు చూశాను కాబట్టి చెప్తున్నాను బావుగారు. అయితే నైని తెలివైందైనా బిడ్డ విషయంలో అమాయకురాలిగానే ఉందన్నమాట. నాకు చెప్పకుండా దాచిపెట్టాల్సిన రహస్యమైతే కాదు కదా? పెద్దమ్మ ఎక్కడుందో గాని ఆమె కట్టిన చీరలైతే ఇంట్లోనే ఉన్నాయి. వాటి జోలికి వెళితే మా మమ్మీకి సుమనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందులో దాగున్న మతలబేంటి? అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే స్వామివారైనా ఎలా చెప్పగలుగుతారు? తెలిస్తే చెప్పడానికి వాయిదా వేయరత్తయ్య. తెలుసని హాసిని అన్నదిగా. ఉత్తనే అత్తయ్య, జోక్, జస్ట్ ఫర్ ఫన్ యు నో. స్వామి, బాబుగారిని ఇబ్బంది పెట్టకూడదంటే మీరే సమాధానం చెప్పాలి. ఎక్కడుంది నా పెద్ద కూతురు? తన చీరలున్న చోటే గాయత్రీదేవి ఉంటుంది. స్వామి, చీరలు ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడే ఉన్నట్టు కాదు కదా? హాసిని, గాయత్రీదేవి చీరలు ఎక్కడుంటే అక్కడ తనుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.